నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతిలో మద్యం ఏరులై పారుతోందని, పొద్దున్న రాత్రైనా తేడా లేకుండా 24 గంటలు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని వైసీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి అన్నారు. భక్తులు తిరుపతిలో అడుగు పెట్టగానే మందుబాబులు, మద్యం బాటిలు ప్రత్యక్షమవుతున్నాయి. గుడులు, బడులు తెరవకముందే వైన్ షాపులు తెరుస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద ఉన్న వైన్ షాపులలో ఉదయం 6 గంటల నుంచి మద్యం అమ్ముతున్న ప్రాంతాలను వైసీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి గుర్తించి మీడియాతో మాట్లాడారు. అలాగే ఉదయం నుంచి నగరంలోని వైన్ షాపులలో మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ అధికారులను మీడియా ప్రతినిధులు వివరణ అడగ్గా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేశామని అన్నారు. అర్బన్ పరిధిలోని వైన్ షాపులకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచుతామని తెలిపారు. తిరుపతిని పూర్తిగా మద్యంతో ముంచెత్తుతున్నారు. రైల్వే స్టేషన్కి ఆనుకుని ఉన్నటువంటి మద్యం దుకాణంలో మనం ఉన్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాత తెరుచుకోవాల్సినటువంటి షాపులు 5 గంటలకే తెరుచుకుంటున్నాయి. ఆ మాటకు వస్తే 24 గంటల పాటు తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం దొరికేటటువంటి అవకాశం ఉంది. గుడులు, బడులు తెరుచుకోక మునిపే మద్యం షాపులు తెరుచుకుంటున్నాయి. లక్షలాది మంది యాత్రికులు వచ్చేటటువంటి రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ షాపులో దేవుడి దర్శనంకి వచ్చేటటువంటి వాళ్ళు మొదట చూసేటటువంటి దృశ్యం తాగుబోతుల్ని, మద్యం షాపుల్ని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా 2-3 మాట్లాడినారు. మేము దర్శనానికని వచ్చినాం, కానీ దిగంగానే మద్యం షాపును చూసి ఇక్కడికే వచ్చి తాగుతున్నామని చెప్పి తెంపారిగా చెప్తున్నారు. ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదు, తిరుపతిలో ఉన్నటువంటి అన్ని షాపుల పరిస్థితి ఇలానే ఉంది. పర్మిట్ రూములకు పర్మిషన్లు లేవు అని పేపర్లకే పరిమితమైనాయి. కానీ ఇక్కడ చూస్తే పెద్ద బార్ల సెటపే ప్రతి మద్యం షాపు దగ్గర వెలిసి ఉంది. పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా షాపులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ సంపద సృష్టిస్తానని చెప్తుంటారు. అంటే సంపద సృష్టి అన్నది మద్యం ప్రియుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ కుటుంబాలని చిదిమేయడమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజాలను కప్పిపుచ్చాలన్న ఉద్దేశంతో మద్యం కుంభకోణం అన్నటువంటి పేరును తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. మరి నిజానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది ఏంటి? మీకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇష్టం వచ్చినట్టుగా మద్యం షాపులు కేటాయించుకొని పర్మిట్ రూములు లేకపోయినా వాటిని బార్లుగా మార్చేయమని అనధికారికంగా చెప్పుకొని ఇష్టం వచ్చినట్టుగా మద్యాన్ని అమ్మిస్తూ ఆ డబ్బునంతా కూడా మీ జేబులోకి వేసుకుంటూ, పైగా ఆ రోజుల్లో చాలా నియంత్రణ పరిస్థితుల్లో ఉన్నటువంటి మద్యం అమ్మకాలను కాస్త ఇప్పుడు విపరీతంగా పెంచేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ చర్యల కారణంగా ప్రజల ఆరోగ్యానికి నష్టం వస్తుంది. ఆడవాళ్ల మంగళసూత్రాలను తెంచేటటువంటి పరిస్థితికి కూటమి ప్రభుత్వం ఈరోజు చేరింది. ఇటువంటి పిచ్చలవిడితనాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా కట్టడి చేయండి. ఎక్కడెక్కడైతే ఇలా 10 గంటల కంటే మునిపే ఓపెన్ అవుతున్నాయో ఆ షాపులన్నింటినీ కూడా మూసివేయించండి. రాత్రి 10 తర్వాత మద్యం అమ్మకాలు చేస్తున్నటువంటి షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ లిమిట్స్లో కొన్ని షాపుల్లో కొన్ని టైమింగ్ వైలేషన్స్ జరిగినట్టు, అంటే షాప్ పరిసరాల్లో ఈ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని మా నోటీస్. ఇట్లా చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని కేసులు బుక్ చేస్తాము. ఫ్యూచర్లో ఇంకా ఇట్లాంటి వైలేషన్ ఎటు లేకుండా షాపులు కరెక్ట్ టైం టు టైము ఓపెన్ చేసి ఇది చేస్తాము. పక్కన షాపులు అలాంటివి కూడా పూర్తిగా నిర్మూలిస్తాము. అన్ని షాపులు ఇప్పుడు సీసీ కెమెరాలు ఫిట్ చేస్తున్నాము. అన్నీ కూడా అంటెల్లా సర్వేలెన్స్ పెట్టి ఇలాంటి అక్రమాలు జరగకుండా చూస్తాము ఇకపై.